మొత్తం 194 బిఎన్ఎస్ఎస్ అని చెప్పి లేటెస్ట్ ఏదైతే చట్టం పాత చట్టం 174 సిఆర్పిసి అనుమానాస్పద మృతి కింద ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము మార్చరీలో ఉన్నటువంటి బాడీకి పోస్ట్మార్టం చేపిస్తే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ ఇచ్చిందంటే గొంతు మీద సార్ ఇట్లా గొంతు బిస్కు తప్పినట్టు తర్వాత మళ్ళీ ఇవన్నీ కొంచెం మార్పులు ఉన్నాయి సార్, దానివల్ల కొంచెం అనుమానం ఉన్నది సార్ అని చెప్పాను. మేము అదే చెప్పినాం. ఏంటంటే మేము ఆల్రెడీ మీకు కేసు చేయడం కూడా మేము 174 సిఆర్పిసి చేసినాం కాబట్టి పాత సెక్షన్ ప్రకారం అంటే 194 బిఎన్ఎస్ ప్రకారం మేము సెక్షన్ చేసినాం కాబట్టి అనుమానాస్పదంగా చేసినాం కాబట్టి సార్ మీరు ఏది ఇస్తే దాని ప్రకారం మేము సెక్షన్ ఆర్డర్ చేస్తాం అని చెప్పంటే డాక్టర్ క్లియర్ కట్గా అది సార్ ఇది మాత్రం సహజ మరణం కాదు, అసహజ మరణం అని ఇచ్చినాడు. బేసింగ్ అందట్టు మేము ఇమీడియట్గా మేము సెక్షన్ ఆర్డర్ చేసేసి ఇది మర్డర్ కేసు కింద సెక్షన్స్ దాంట్లో పెట్టి ఆ సెక్షన్ ఏదైతే ఉందో సెక్షన్ ఆర్డర్ చేసినప్పుడు మన విషయం కూడా జ్యుడిషియరీ మన కోర్టు వాళ్ళకి మేము దాన్ని పెట్టడం జరిగింది. ఈ 194 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ నుంచి 103, 238, 249 డెడ్ విత్ 3+5 బిఎన్ఎస్ చాదగఢ్ పొజిషన్ మన పొజిషన్లో సెక్షన్ మనం యాడ్ చేసేసి దానికి పెట్టడం జరిగింది. అంటే 103 అంటే మన పాత చట్టాల ప్రకారము మర్డర్ కేసు స్టేట్ అవే 302 కింద వస్తుంది కాబట్టి ఆ సెక్షన్ ఆర్డర్ చేసినాం. ఇమీడియట్గా మేము ఏంటంటే ఇక్కడ మనం ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ వినయ్ని ప్లస్ మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క సరిత అని చెప్పి తుమ్మలపల్లి సరిత, దాంతోపాటు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ ఎలియాస్ బిట్టు వాళ్ళ ముగ్గురు కూడా విచారణ నిమిత్తం వాళ్ళని కస్టడీ తీసుకోవడం జరిగింది.